చిట్యాల మండలంలో ఇటీవల పంచక మహేష్ కుటుంబంపై దాడి చేయించిన వారికి ప్రజల సమక్షంలో పతనం తప్పదని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ అన్నారు. చిట్యాల మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు. రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. పంచిక మహేష్ కుటుంబంపై అదే గ్రామానికి చెందినటువంటి పులి అంజిరెడ్డి మరియు వారి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి మాజీ జడ్పీటీసీ దారుణంగా దాడి చేశారు, కొట్టారు. దీనిని మేము యాదవ హక్కుల పోరాట సమితిన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక నిరుపేద కుటుంబంకి చెందినటువంటి మహేష్ అనేటువంటి ఆయన యాదవ సోదరుడు హైదరాబాద్ వెళ్ళి వ్యాపారం చేసి దినదిన అభివృద్ధి చెంది గ్రామంలో ఒక రోడ్డు పక్కన విలువైన స్థలాన్ని కొనుగోలు చేసి దీంతో వీళ్ళు కన్నెర చేసి వీళ్ళ కన్ను మంట మండి మన గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఇవాళ విలువైన భూములు కొంటున్నాడు అనే దురుద్దేశంతో ఇవాళ ఆయనను ఇబ్బందులు గురి చేసే క్రమంలో కుటుంబంపై దాడి చేయడం, అక్కడ ఎటువంటి టెంపుల్ లేనప్పటికీ పాత ఆనవాళ్ళు లేనప్పటికీ కూడా అక్కడ దురుద్దేశపూర్వకంగా ఆ భూమి విలువ పోగొట్టే విధంగా అడ్డంగా గుడి నిర్మాణం చేపట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా గుడి నిర్మాణానికి సంబంధించి తీసుకోకుండా నిర్మాణం చేస్తున్నప్పుడు అక్కడ పంచాయతీ కార్యదర్శి ఏం చేస్తున్నట్టు మేము జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేయడం ఏంటంటే మొట్టమొదట ఆ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలి. ఈరోజు మా రామ్లన్ ఆధ్వర్యంలో యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇవాళ జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారు వెంటనే స్పందించి జాయింట్ సర్వేకు ఆదేశించడం జరిగింది. తహసీల్దార్ గారు, ఎస్పీ గారు, డిపిఓ గారిని ఆదేశించనేది గ్రామానికి వెళ్ళి ఎంక్వైరీ చేసి వారికి న్యాయం చేయమనేటువంటి ఆదేశం ఇవ్వడం జరిగింది. మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం ఏంటంటే గ్రామస్తులు కూడా మీరు అగ్రవర్ణ పెత్తందారులకు కొమ్ము కాయకండి. మనం వాస్తవంగా ఏదైనా మహేష్ అనే అతను తప్పు చేస్తే అతను కూడా 2 గుంటల భూమి ఇచ్చి గుడి నిర్మాణానికి సహకరిస్తా అని చెప్పినప్పటికీ కూడా అదే స్థలంలో అడ్డంగా నిర్మించడం చాలా దురదృష్టకరం. మీరు కూడా కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. భూమికి అడ్డంగా రోడ్డుపై మరి ఆ భూమిని అమ్ముకోకుండా అక్కెరకు రాకుండా చేయాలనే ఉద్దేశంతో దేవాలయ నిర్మాణం చేద్దామని ఎట్లనైనా ఆర్థికంగా రాజకీయంగా పంచిక మహేష్ యాదవ్ను బొందబెట్టాలనే ఉద్దేశంతో మరి పులి తిరుపతి రెడ్డి చేయడము ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. రోడ్డు మీద మరి గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఏ విధమైన పంచాయతీరాజు పర్మిషన్ లేకుండా కట్టడం మొదలు పెట్టడం వల్ల మరి పంచిక మహేష్ యాదవ్ తన కుటుంబ సభ్యులతోటి ఆ గ్రామానికి వెళ్ళి మరి ఇది అన్యాయము, నా భూమి ఇబ్బంది పాలవుతుంది, నాకు 2 పిల్లలు, మరి ఇది మంచి పద్ధతి కాదు, వెంటనే ఆపాలని అడిగినప్పుడు మరి ఆ పులి తిరుపతి రెడ్డి కొంతమంది దళితులను ఉసికొల్పి మరి మహేష్ యాదవ్ పై, ఆయన భార్యపై, ఆయన 2 కుమారులు చిన్న పిల్లలు వారిపై కూడా విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. నిజంగా ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. మేము ఒకటే పులి తిరుపతి రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాం. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మేము ఇవాళ చిట్యాల్లో మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాం. తిరుపతి రెడ్డి జాగ్రత్త, పంచిక మహేష్ యాదవ్ జోలికి వస్తే మరి రాష్ట్రంలోని యాదవులందరూ కూడా కాల్వపల్లి గ్రామాన్ని చుట్టుముడతారు. నీ పోలీసులు, రెవెన్యూ వ్యవస్థ, కలెక్టర్ ఎవరు ఏం చేయలేరు, జాగ్రత్త అని ఈ సందర్భంగా పులి తిరుపతి రెడ్డి, పులి అంజిరెడ్డిని హెచ్చరిస్తున్నాం.